మన దేశంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వారణాసి లేదా కాశీనగరం గురించి ప్రస్తుతం ఒక పెద్ద చర్చ జరుగుతోంది. కాశీ అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది కొన్ని వేల సంవత్సరాల భారతీయ సంస్కృతికి మరియు హిందూ ధర్మానికి ఒక నిలువటద్దం వంటిది. అటువంటి చోట ప్రభుత్వం చేపడుతున్న కొన్ని అభివృద్ధి పనుల మీద ఇప్పుడు కొన్ని తప్పుడు వార్తలు లేదా బ్యాడ్ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ తప్పుడు వార్తల వల్ల చాలామంది భక్తులు మరియు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు స్వయంగా రంగంలోకి దిగి అన్ని విషయాల మీద క్లారిటీ ఇచ్చారు. అసలు కాశీలో ఏం జరుగుతోంది మరియు అక్కడున్న ఆలయాల పరిస్థితి ఏంటి అనేదానిపై ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో ఒక రకమైన నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. వారణాసిలో ఉన్న చాలా పాత గుళ్లను మరియు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మఠాలను ప్రభుత్వం కూల్చివేస్తోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కాశీలోని మణికర్ణిక ఘాట్ దగ్గర ఉన్న చాలా పాత కట్టడాలను రోడ్ల వెడల్పు కోసం, అంటే రోడ్ వైడనింగ్ కోసం ప్రభుత్వం పడగొట్టేస్తోందని ఆ వార్తల సారాంశం. బీజేపీ ప్రభుత్వం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని మరియు పాత సాంప్రదాయాలను నాశనం చేస్తోందని కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు బయటపెట్టారు. ఇదంతా కేవలం అబద్ధపు ప్రచారమని మరియు రాజకీయంగా ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి చేస్తున్న ఒక పెద్ద ప్లాన్ అని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ టెక్నాలజీని కొందరు చెడు పనుల కోసం వాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ద్వారా తయారు చేసిన ఫేక్ వీడియోలను వాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని యోగిగారు ఫైర్ అయ్యారు. నిజంగా జరగని విషయాలను జరిగినట్లుగా చూపిస్తూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మణికర్ణిక ఘాట్ అనేది ప్రతి హిందువుకు చాలా సెంటిమెంటున్న ప్లేస్. అక్కడున్న గుళ్లను కూల్చేస్తున్నట్లు చూపిస్తున్న వీడియోలన్నీ ఎడిటింగ్ చేసినవని లేదా తప్పుడు సమాచారంతో కూడినవని ఆయన తేల్చి చెప్పారు. కాశీలో జరుగుతున్న ప్రతి పని కూడా ఒక పద్ధతి ప్రకారం మరియు చాలా సిస్టమాటిక్గా జరుగుతోందని ఆయన భరోసా ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ గారు చెబుతున్న దాని ప్రకారం కాశీలో అభివృద్ధి పనులనేవి భక్తుల సౌకర్యం కోసం మాత్రమే చేస్తున్నారు. మన పాత పద్ధతులను లేదా సాంప్రదాయాలను గౌరవిస్తూనే అక్కడ డెవలప్మెంట్ పనులు సాగుతున్నాయి. ఏదైనా ఒక పాత ఆలయాన్ని లేదా విగ్రహాన్ని అక్కడి నుండి మార్చాల్సి వస్తే దాన్ని ఏదో సామాన్యమైన బిల్డింగ్లాగా కూల్చేయటం లేదని ఆయన చెప్పారు. మన పెద్దలు చెప్పిన పూజలు మరియు శాస్త్రోక్తమైన పద్ధతులను ఫాలో అవుతూ ఆ విగ్రహాలను చాలా జాగ్రత్తగా వేరే చోటికి మారుస్తున్నారు. హిందూ ధర్మానికి ఎక్కడా భంగం కలగకుండా ఈ పనులన్నీ జరుగుతున్నాయని ఆయన క్లియర్గా చెప్పారు.